ఈ రోజుల్లో వాడుకొని వదిలేసే వాళ్ళకి ఉన్నంత విలువ నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి అస్సలు లేదు తెలుసా. ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే, నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ప్రేమకి అస్సలు విలువ లేదు. వాళ్ళ ప్రేమని చీపురు పుల్లలాగా తీసి పక్కన పెట్టేస్తారు. ఇది నిజమే కదా. హాయ్ హాయ్ బ్రదర్, హాయ్ అక్కలారా అన్నలారా, బాగున్నారు అందరూ. ఇప్పుడు టైంపాస్కి ఎవరైనా అది పెళ్ళి అయినాడు కావచ్చు, పెళ్ళి కానివాడు కాకపోవచ్చు, అంటే ఇద్దరు చూస్తున్నారు సమాధానం. అది అంటే టైంపాస్ అంటే అది సరదా అన్నది, అది కుశాల. అదేందో టైంపాస్ ఏదో తల్లిదండ్రులు ఎదురు చేయొచ్చు కదా, ఎవరేమనుకోరు కదా. ఆ టైంపాస్ అనేది తల్లిదండ్రులు ఎదురుకు కానీ, ఫ్రెండ్లు ఎదురుకు కానీ, సాహసం ఎదురుకు కానీ తప్పులేదు దానికాడ. ఈ రకంగా రీల్స్లోనే ఈ రకంగా పెడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎదురు చేయటం తప్పే ఉందడా. 10 మంది చూస్తున్నారు రీల్స్, చూడట్లేదు అంటలే. 10 మంది చూస్తున్నప్పుడు అట్టాగే తల్లిదండ్రులు ఎదురుగా ఉండాలి. ఏంది, పెళ్ళి అయినప్పుడు ఒకలాగా, పెళ్ళి కానప్పుడు ఒకలాగా. అది నటించిన ఒకటే, నటిపోయిన ఒకటే, పెద్దగా ఏం లేదు తేడా దాంట్లో. ఈదులో కుక్క ఏ శాంతిగా ఉంటుంది, ఏంది ఆ శాంతిగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చిన్న మాట అనుకున్నాం, మనలోనే అనుకున్నాం, ఇంటి దొంగ ఈశ్వరుడే పట్టలేదు అన్నాడు. ఏ పూర్వం పట్టిండు ఈశ్వరుడు ఇంటి దొంగని? ఒక కుర్చీసాలా పట్టిండు. అట్టాగే ఏం లేదాడ. చిన్న రాయి వేసుకోవాలి, ఆ రాయి మీద రాయి వేసుకుంటూ పోతుంటే 3వ రాయి కాడ తగిలిద్ది. అది మగోడు కావచ్చు, ఆడది కావచ్చు. ఆ 3వ రాయి ఎవరికి తగిలిద్దో సూచింగా. అట్టాగే మనం చేసే తప్పు పనికి మళ్ళీ దాన్ని కప్పించుకోవాలనుకుంటే చాలా కష్టం. అది ఏంది, వాడు తాగుబోతుడైనా తిరిగిపోతుడైనా వాడు సగ దిద్దుకున్నది ఆడది, అది వేరు. ఏంది మరి ఆడపిల్ల చేసిన దానికాడ ఏమంటారు ఒకసారి చెప్పండి అమ్మా. దానికి కూడా ఒకరు చెప్పండి. అంటే మేము కొత్తగా ఓపెన్ చేసినాం కదా, ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తున్నారు, చూడలేదు అట్లా కొన్ని వేల మంది చూస్తున్నారు. ఏంది, కొన్ని వేల మంది చూస్తున్నారు, వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది నేను చెప్పే స్టోరీ అలా. చూడబట్టి నేను రకంగా ఉందా.